ఇలాగే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శివ గారు ప్లీజ్. మురళి గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. బాగున్నాను. మొత్తానికి ఇక్కడికి వచ్చాం. మీ గత చిత్రం తాలూకు ఎమోషన్ అదేమన్నా ఇప్పుడు ఈ చిత్రం తాలూకు ఎమోషన్? నేను ఐ వాజ్ వెరీ పర్టికులర్ అండి. అసలు స్టేజ్ ఎక్కిన తర్వాత కంట్రోల్ ఏంటో అది వచ్చేస్తుంది. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ బైక్ రాకూడదు, తెలియకుండా అయిపోతుందండి అది. లాస్ట్ మీరు కూడా చూసారు, లాస్ట్ మూవీ కూడా చూసారు కదా, మళ్ళీ రిపీట్ అయింది అది లాస్ట్ టైం. అంటే ఇది ఒక పర్టికులర్ ఆడియన్స్కే చేస్తున్నారని చెప్పి తెలిసింది. అంటే ఒక కామెడీ జానర్ని ఎంచుకున్నారు, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా పంచ్ లైన్ ఉండేటట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మీ గత చిత్రం లెక్కేసుకుంటే కనుక మీరు ఎమోషనల్గా కంటెంట్ని క్రియేట్ చేశారు. దానికి దీనికి క్వైట్ అసలుకి సంబంధం లేకుండా తీసుకున్నారు. ఏంటి రీజన్? లేదు సార్, బేసికలీ నాది ఇదే రండి. అంటే ఇది నా స్ట్రెంగ్త్ చెప్పాలంటే. అది సంపత్ గారు అప్పుడు కథ ఇచ్చారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది, నాకు ఎందుకు బాగా నచ్చింది, చేశాను. అది నార్త్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ అండి సినిమా. మీ మాటికి వస్తండి, ఇదైతే ఒక్క వర్గానికి ఆకట్టుకునే కథ కాదండి. మీరు రేపు మూవీ చూసినారు, మీరు అంటారు ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. అంటే వీళ్ళు చేసే స్టూపిడ్ పనులు, అంటే మనలో ప్రతి మనిషిలో స్టూపిడిటీ ఉంటుందండి. కొందరిలో ఎక్కువ పాలు ఉంటుంది, తక్కువ పాలు ఉంటుంది. ఆ ఎక్కువ పాలు చేసే స్టూపిడ్ పనులు, దాంతో వచ్చే కాంప్లికేషన్స్తో వాళ్ళు ఎలా దాని నుంచి బయటపడతారు అనేది కథ అండి. సో అందరూ కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను అండి. దట్స్ వాట్ ఐ యామ్ హోపింగ్. హాయ్ సార్. హాయ్ సార్. వీళ్ళు చేసే స్టూపిడ్ పనులు అన్నారు, వీళ్ళు ముగ్గురే స్టూపిడ్స్ ఇంకా ఉన్నారండి? 5 స్టూపిడ్స్ అండి. 5 స్టూపిడ్స్. అంటే మీరు వాళ్ళ ముగ్గురు జీవన్ 5 ప్లస్ జీవన్ చూపేంటి? యోగి బాబు గారు. అది కాదన్నా, అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేమో. అది మళ్ళీ నువ్వు చూస్తుంటే నన్ను కాదనుకుంటున్నావేమోనని నిన్ను కూడా అన్నాడని చెప్తున్నా నేను. అదే అదే ఫోర్మోస్ట్ అండి. అదే. హాయ్ సార్. అయితే అదే ఇది 5 స్టూపిడ్స్ కథ అన్నారు కదా. సో ఇంత స్టూపిడిటీ ఉన్న కథనే ఎవరెవరిని ఎంతమందిని అబ్జర్వ్ చేసి ఎంతమంది స్టూపిడ్స్ అబ్జర్వ్ చేసి రాసుకున్నారు? అది నేను చాలా అబ్జర్వ్ చేస్తానండి. అంటే నేను ఎక్కువ మాట్లాడను, బట్ ఐ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పీపుల్, బట్ ఐ అబ్జర్వ్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. వాళ్ళు చేసే యాక్షన్స్, వాళ్ళు చేసే చిన్న చిన్న నువాన్సెస్ ఎక్కడి నుంచి పట్టుకొని ఇందులో పెడతాం. దానికి తోడుగా మా నిరంజన్ డైలాగ్ రైటర్ క్రేజీ, మా స్టోరీ రైటర్ పూర్ణ, అక్కడ ఆ క్యారెక్టర్ పుట్టింది అక్కడి నుంచి అండి, పూర్ణ నుంచి. అందులో నుంచి మేము తీసుకొని ముగ్గురం కూర్చొని దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. అది అయితే జనరల్ గా ఏ సినిమాకైనా సినిమా పేరు చెప్పి ప్రమోట్ చేస్తారు. మీ సినిమా పేరు చెప్పకపోతే ఎక్కువ ప్రమోట్ అవుతున్నట్టుంది. గేదెల పాపిరాజు, గేదెల పాపిరెడ్డి, గుర్రం పాపిరెడ్డి. ఏంటి అసలు గేదెల పాపిరెడ్డి అది గుర్రం పాపిరెడ్డి ఏంటిది? గుర్రం పాపిరెడ్డి అండి, గుర్రం పాపిరెడ్డి. అయితే ట్రైలర్ అయితే కనుక చాలా హిలేరియస్ గా ఉంది. అంటే ఇలాంటి క్విర్కీ కామెడీ తెలుగులో వచ్చి నాకు తెలిసి చాలా కాలం అయింది. ఒప్పుకుంటానండి. సో ఖచ్చితంగా సినిమాకి అయితే మంచి హిట్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. జీవన్ గారు హాయ్ అండి. చెప్పండి. సో బొట్టు బాగా పెట్టించుకున్నారు అండ్ ఆ బొట్టు బాగా పెట్టించుకున్నారు. సో సెట్స్ లో ఉన్నప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు అండ్ దాంతో చెప్పాను కదండి ఇందాక, నా మేకప్ నేను ఫరియా గారు సపోర్ట్ చేసేటోళ్ళు అండ్ అందరూ టైర్డ్ అయిపోయింది. గెటప్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కామెడీ జోనర్ లో రాబోతుంది ఈ మూవీ. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ నాలానే ఉండబోతుందండి. సో క్యారెక్టర్ చాలా బాగా రాశారు రైటర్ గారు, డైరెక్టర్ గారు. బట్ యూ విల్ సీ టోటల్లీ డిఫరెంట్. అంటే నేను ఆ క్యారెక్టర్ ఊహించుకుని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాని ప్రకారంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అట్లా మాట్లాడాల్సి వస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో వైరల్ చేశారు అని అన్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో వైరల్ మెటీరియల్ ఏం కోరుకున్నారు మీరు? నేనేం మెటీరియల్ కోరుకోనండి. అయినే వైరల్ మెటీరియల్. నరేష్ గారు థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి. సో యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు ఇందాక బ్రహ్మానందం గారు కూడా చెప్పారనమాట, ఆయన బాల్ హెడ్తో వచ్చారు, గెటప్స్ ఉన్నాయి అని చెప్పి. అయితే ఎన్ని గెటప్స్ ఉంటాయి? ఎందుకంటే ఎక్కడో ఒక కేసులో మీరు పట్టుపడకుండా అలా హైడ్ చేసుకుంటున్నట్టుగా అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. ఎన్ని టైప్ ఆఫ్ గెటప్స్ మీరు ఇందులో వేసుకున్నారు? అంటే ఒక 3 గెటప్స్ వేసుకున్నా అండి. ఒకటి ఒక 70-80 ఏజ్ ఓల్డ్ గెటప్ ఒకటి ఉంది. అండ్ ఆత్రేయ స్టైల్లో మన సూర్య గారు ట్రై చేశారు, ఏదో అంత పర్ఫెక్ట్గా చేయలేదు. లైక్ త్రీ గెటప్స్ ఉన్నాయండి మోస్ట్లీ. బట్
బట్ ఒక్కొక్కటి నాకు 3-4 అవర్స్ పట్టేదన్నమాట. అంటే హెయిర్ అంతా పైన చేసి, బట్ చాలా అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది, జనరల్ గా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్ చాలా కష్టంగా ఉందండి. లైక్ అది పెట్టుకుని ఒక సైడ్ నుంచి చెమట వస్తా, ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్గా. ఫరియా మీరు కూడా ఆన్సర్ చేయండి ఫర్దర్, బికాస్ మీ ఇద్దరికి ఉన్నది కదా గెటప్స్. పెడుతున్నప్పుడు చాలా ఎక్సైటెడ్ గా చాలా ఎంజాయ్ చేసిన, అసలు తీసేటప్పుడు తెలిసింది అది ఫేస్ వ్యాక్సింగ్ లాగా అయిపోయింది, మొత్తం పింక్ పింక్. అసలు ఏడ్చిన నిజంగానే. ఇట్ వాస్ లైక్ ఎందుకు చేస్తున్నాము మురళి గారు. బట్ వేసుకునేటప్పుడు ఇట్ వాస్ రియలీ ఫన్. ఇట్ వాస్ ఆల్వేస్ యాక్టర్స్ కి ఉంటది కదా వేరే వేరే గెటప్స్ ట్రై చేయడం అని. సో చాలా మందికి వీడియోస్ పంపించారు అని. ఫ్రాంక్ చేశారా ఎవరితోటైనా ఆ గెటప్స్ తోటి మీరు? అవును, నేను వ్యానిటీ వ్యాన్ లో ఎంటర్ అవుతుంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు లోపల, అండ్ లైక్ ఎవరు వచ్చారు అని అట్లా చూసారు, అండ్ దెన్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫరియా, ఆల్రెడీ చాలా తెలుగు ఆడియన్స్ కి చిట్టిగానే గుర్తుండిపోతారు మీరు. అండ్ జాతిరత్నాల్లో మీది అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ వేరే లెవెల్ అన్నమాట. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఇందులో ఐ థింక్ ఒక సీన్ ఉంది నాకు అండ్ బ్రహ్మానందం గారికి, అండ్ టైం లేదండి, అంతే ఒకే సీన్ ఉంది. లేదు మీరు మాట్లాడొచ్చు. చెప్పండి. We can take 2 more questions. Yes, I can please. rap. I can definitely rap. Don't WRAP, just you can RAP. ఫరియా గారు, Yes. సో దీంట్లో మీరు ఒక సాంగ్ చేశారు, మీరే కొరియోగ్రఫీ చేశారు అని చెప్పేసి విన్నాము. సో ఏంటి అది, మీ ఇంట్రెస్టా లేదా డైరెక్టర్ గారు చేయమన్నారు, ఏంటి దాని గురించి? అంటే ఆయన నేను డ్రామాలకు మామ చేసినప్పుడు హీ వాజ్ లైక్ ఇది చాలా బాగుంది, మీలో ఒక స్పార్క్ ఉంది అట్లా చెప్పారు. సో హీ సెడ్ డెఫినెట్గా మా మూవీలో కూడా చేద్దాం ఒక పాట. అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. కృష్ణతో చెన్నైలో కలిశాను, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ లిరిక్స్. అండ్ మొన్నే షూట్ చేసాం, అండ్ ఒక టీమ్ క్రియేట్ చేశాను. వాళ్ళు అన్ని సో ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారా? ఎవరిని? నన్ను? మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారు? లేదు, యాక్చువల్లీ ఒక బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్ లో మొత్తం వీడియో చేశాను నేనే. ఎక్స్ట్రా పేమెంట్ అయితే అసలు మురళి గారు ఎంత బడ్జెట్ ఇచ్చారు? సినిమా బడ్జెట్ లో కొంత బడ్జెట్ ఇప్పుడు మురళి గారు హాయ్ అండి. హలో అండి. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇవన్నీ పవర్ఫుల్ కథలు. మీరేమో గుర్రం పాపిరెడ్డి అని చెప్పేసి ఒక కామెడీ స్టోరీ తీశారు. మీకు ఎందుకలా? ఇందులో నరేష్ గారు కూడా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. సో అలాగే ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ వచ్చినప్పుడు పరమపద శోభనం అని టైటిల్ మాకే నచ్చలేదు. ఎందుకో చాలా సాఫ్ట్ అనిపించింది తన క్యారెక్టర్ పేరు గుర్రం పాపిరెడ్డి. సో అదే టైటిల్ అయితే అయిపోతుంది కదా అన్నట్టు తన చుట్టూ కథలేము, అంటే తన పేరు మీద టైటిల్ తీసామంట. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని బాగున్నాయండి. ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. థ్యాంక్స్ అండి. ఫరియా గారు, సో అంటే మీరు చేసిన సినిమాలు జాతిరత్నాలు కావచ్చు, మత్స్యవదలరా కావచ్చు, వేరే సినిమాలు చేస్తున్న మధ్యలో కామెడీ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యి కామెడీ సినిమాలతోటి మీకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. సో ఈ వైబ్ కంటిన్యూ అవుతుందని కామెడీ చేస్తున్నారా, లేదంటే? వైబ్ అయితే కొంచెం కంటిన్యూ అవుతుంది, బికాజ్ అది నా పర్సనాలిటీతో కనెక్ట్ అయిపోయింది. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది అలా నాకు అనిపిస్తుంది. అండ్ కానీ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్ట్రెస్ వేరే క్యారెక్టర్స్ చేయాలని ఉంది, అండ్ అది కూడా ప్రాసెస్లో ఉంది అండి. సార్ మూర్తి సార్ ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. నమస్కారం. జీవన్ గారు. హలో మూర్తి గారు. అయ్యో సార్, ఇట్స్ ఓకే సార్, మీరు రావడమే ప్లేజర్ సార్. జీవన్ గారి కోసం రావాలి సార్. అందుగురించి సార్ జీవన్ గారి కోసం రావాలి సార్. సాయిరామ్ చెప్పండి సార్. ఆయన లేదు, నేను సాయిరామ్ అన్న కాంట్రవర్సీ ఏం లేదు. హీఈస్ సాయిబాబా భక్తులు మూర్తి గారు. నేను అందుకని నేను దాన్ని ఏమనలేదు కదా. కాదు, నేను మిమ్మల్ని అనట్లేదు సార్, మీరు తెలుసా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. నేను చెప్పాను మీకోసం వచ్చాను చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదండి మీ పబ్లిసిటీ మెటీరియల్ అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. సినిమాని ప్రమోట్ చేయడానికి తయారు చేసిన మెటీరియల్ అంతా కూడా కాంటెంపరీ ఉంటే చాలా బాగుంటుంది. అంటే ప్రామిసింగ్ వైబ్ తీసుకొచ్చింది సినిమాకి. సో హోప్ థ్యాంక్ యూ సో మచ్. పైగా సోలోగా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ తర్వాత కనీసం 10 సినిమాలు వస్తున్నాయి నెక్స్ట్ వీక్. ఈ వారం మాత్రం మీకు సోలో గ్రౌండ్ దొరికింది. మీరు 6లు కొడతారు, 4లు కొడతారు, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పవర్ ప్లే.
అండ్ మీరు పడ్డ కష్టానికి మీరు మీ పెనిట్రేషన్ ఇన్ టు ది స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ మంచి మంచి యాక్టర్స్ అందరినీ పెట్టుకుని చాలా కష్టపడి చేశారు. అండ్ దో దే ఆర్ హ్యాపీ 2 years, బట్ యువర్ 2 years 100% విల్ గివ్ యూ సూపర్ రిజల్ట్స్ కమింగ్ డేస్. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. ఎస్. జీవన్ గారు, సార్ మీరు ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా? ఏదో ఒక స్టోన్ అయితే అంటే ఇప్పుడు మీ క్యారెక్టరే ఆయన లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా మీ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన. మీరు ఆయన చెప్పిందంతా ఏకీభవిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని పొంగేయడానికి డైరెక్టర్ గారు అలా చెప్పారా? అది మనం నిర్ణయించడం కన్నా ప్రజలు నిర్ణయించడం చాలా మంచిది అనుకుంటా కదా సార్. మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదండి. లేదు సార్, నేను ఎప్పుడు నా ఓన్ జడ్జిమెంట్ నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు మన ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు, వైజాగ్ వెళ్ళినప్పుడు అసలు మీకు వచ్చిన ఓవేషన్ కానీ అసలు కమోషన్. సార్ నేను భీమవరంలో పుట్టా కాబట్టి అక్కడ వాళ్ళందరికీ బాగా క్లోజ్. సో అట్లా ప్రాంతీయ అభిమానాలు కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. ఓకే. అండ్ ఫరియా గారు, మరి ఇప్పుడు జాతిరత్నాలు అన్న ఇంపాక్ట్ మిమ్మల్ని చిట్టి అని కూడా ఇప్పటికీ స్టిల్ పీపుల్ ఆర్ అడ్రెస్సింగ్. ఈ సినిమా మీ ఇమేజ్ మారుస్తుందా? సార్ యాక్చువల్లీ నాకు ఆ ఇమేజ్ చాలా ఇష్టం. చిట్టి పేరు, ఆ ఇమేజ్ కొంచెం అది క్యూట్ ఓకే, గానే అది ఉంటుంది. ఇష్టమే, కానీ స్టిల్ అదే ఇమేజ్ ని మీరు రిటైన్ చేస్తే ఈ సినిమా ఏంటి? రిటర్న్ కాదు సార్, అది నా పర్పెచువల్ ఇమేజ్ అయిపోయింది. పర్ఫెక్ట్. అది నాకు ప్రాబ్లం లేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. విల్ దిస్ చేంజ్ ఆర్ నాట్? I don't know, and I don't think Here I need to add on. You will see a new Faria in this. That much I can promise, sir. You'll be surprised. But she is not willing to accept that this film will give her a new image. Because no, లేదు. I'll tell you why. ఎందుకంటే నేను ఇప్పటి వరకు at least after Chitti I did like 3-4 films in which very characters try చేశాను, and that has stayed most, and I don't mind. So I don't think that is my aim to change my image. This will this? I don't know. You don't know. I don't know. Okay. And thank you so much, and Thank all you, the sir. best. Thank you so All the much. team, Naresh Agasya, and I hope this will give you a very big break. Amar garu, and you also best of luck. Young music director, everybody, all the very best. Thank you, sir. సార్, అది యోగిబాబు గారు కూడా చాలా చాలా అంటే చాలా వైల్డ్గా ఉంటారు. మామూలుగా ఆయన కనబడగానే స్క్రీన్ మీద నవ్వులు అలా పోస్తాయి. ఈ అందరిలోకి హైయెస్ట్గా రెమ్యునరేషన్ ఇచ్చింది మీరు ఎవరికి సార్? ఫరియా గారు. అర్థమైపోయిందండి, ఫరియా గారికి ఎక్కువ ఇచ్చారు అనుకుంటా సార్. మురళి గారు అన్నట్టు ఆల్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అందరికి ఈక్వల్ రోల్ ఉంది. వీళ్ళిద్దరు హీరోయిన్ అంటున్నాం కానీ జీవన్ అన్న తమ్ముడికి అన్న అంటే కొడతా అన్నాడు. సో జీవన్ తమ్ముడికి ఎక్కువ క్యారెక్టర్ ఉంది. సో ఐ థింక్ అందరు ఈక్వల్గా ఉన్నారు సార్. నేను ఎవరికి ఎక్కువ అని చెప్పలేను. అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎథికల్లీ కరెక్ట్. ముసుగులో గుద్దులాడు ఎందుకు సార్? చెప్పేచ్చు కదా ఎందుకు. అదే చెప్తున్నా సార్, ఎథికల్లీ కరెక్ట్ కాదని చెప్పి. జీవన్ గారికి అందరికంటే ఎక్కువ ఇచ్చామని చెప్పమంటున్నారు. అట్లా కూడా చెప్పలేదు. అమర్ గారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో థియేటర్కి జనాలు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. మామూలుగా మీకు కనుక ఐడియా ఉంటే కనుక పెద్ద పెద్ద హీరోలకి పెద్ద పెద్ద దర్శకులకి కాకుండా కొంచెం ఇట్లాగా మనం ఒక మిడ్ రేంజ్ ఫిలిమ్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మీరు ఈ ట్రైలర్స్ కానీ మీరు ప్రమోషనల్ కంటెంట్తో కానీ ఇక్కడ మీడియానే ఇంతమంది వచ్చారు, ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దాని మీద ఒక ఉండింది సార్. ఈ వైబ్ని చూసుకొని మీకు ఎన్ని థియేటర్లు చేస్తున్నారు, అది కాక సోలో రిలీజ్ కాబట్టి మీకు ఇది ఎంత వరకు అడ్వాంటేజ్ అయి ఉంటుంది? చాలా అడ్వాంటేజ్ అయింది సార్. మేము ఇనిషియల్ 19th డేట్ అన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాం. అది అఖండ కూడా చేంజ్ అవ్వడంతో, అది హాల్ట్ అవ్వడంతో వీఆర్ ఆల్ టెన్స్డ్. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ 19th. ఐ థింక్ ఎవ్రీథింగ్ సపోర్టెడ్. సోలో రిలీజ్ వస్తుంది. మాకు ఆంధ్ర సైడ్ సురక్ష ప్రొడక్షన్ వాళ్ళు, నైజాం సైడ్ ఏషియన్ మూవీస్ ఇద్దరు పార్ట్నర్ అయ్యారు. To start with 146 screens కదా సార్? Yeah, somewhere around. 146 We want to go slow, sir. Mari okay sir కాకుండా we'll move. ఆటోమేటిక్ గా మంచి బజ్ ఉంటే ఆటోమేటిక్ పెంచుదామని మేము రెడీగా ఉన్నాం. సో టు స్టార్ట్ విత్ ఫ్రైడే రోజు 146 screens సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సీనియర్ జర్నలిస్ట్లకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ఇంటరాక్షన్ అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్. సో వీఆర్ రెడీ. అందరికి
మీడియా మిత్రులందరికీ, మేమ్స్ అండ్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా, అండ్ స్పెషల్లీ యాంకర్కి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి. టైం అయిపోయింది, మనం ఇచ్చేయాలి స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. గుర్రం పాపిరెడ్డి బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్.